హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా అయిపోయే మటన్ కీమా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. సో ఈ ఆయిల్ హీట్ అయ్యాక 4 లవంగాలు, 3 యాలకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, కొద్దిగా షాయి జీరా వేసుకొని ఇది కొంచెం హీట్ అయ్యాక దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక 5 to 6 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కొంచెం పచ్చి వాసన పోయాక ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇది ఇలా ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి ఒక టొమాటోని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ టొమాటోస్ అన్నీ మగ్గిన తర్వాత ఇక్కడ నేను ఒక 1/2 కేజీ మటన్ కీమాని క్లీన్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లో అలా ఫ్రై చేసుకోండి. వాటర్ అంతా పోయే వరకు అలా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, టూ టీ స్పూన్స్ కారం తీసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇలా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఒక 5 minutes తర్వాత ఒకసారి అలా కలిపేసుకొని దీంట్లోకి ఒక 1 గ్లాస్ వాటర్, ఒక 250 ml వరకు వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోండి. చూడండి, ఒక 5 to 7 minutes తర్వాత మూత తీసి ఒక్కసారి కలపండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టీ స్పూన్స్ పెరుగు తీసుకుంటున్నాను. ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకోండి. ఇది ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని ఒక 2 minutes తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. రైస్లోకి, రోటీస్లోకి, చపాతీస్లోకి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.